నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ దిస్ ఇస్ అక్షయ. మెగాస్టార్ చిరంజీవి మెగా ఫ్యామిలీ హీరో. ఈ పేరు అంటేనే అసలు తెలియని వారు ఎవరు ఉండరు. తెలుగు ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాదు ఇండియా వరల్డ్ వైడ్గా ఈ పేరు అంటే అసలు తెలియని వారు ఎవరు ఉండరు. ఈ ఫ్యామిలీ గురించి అభిమానుల గురించి అసలు తెలియని వారు ఎవరు ఉండరు. సో ఈయన నటనే కాదండి, వ్యక్తిత్వం, ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన ఒక మంచి పనులు, ఆయన ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారు, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఈనాటి కుర్రకారుతో కూడా పోటీ పడి సినిమాలు తీస్తున్నారు. ఆయన పునాదిరాలు అనే సినిమాతో పునాది వేసుకొని సినిమాకి ఇప్పటికీ 150కి పైగా సినిమాలు తీసి అందరినీ ఆయన నటనతో ఆయన వ్యక్తిత్వంతో సొంతం చేసుకున్నారనమాట. అలాంటి వ్యక్తికి మరి అభిమానుల గురించి అసలు మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. కోట్లలో అభిమానులు ఉన్నారు, అసలు కోట్లలో ఆయనకు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో అలాంటి ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక అభిమాన సంఘాల అధ్యక్షుడితోటే ఇప్పుడు మనం ఉన్నాం. ఆయన్ని అడిగి మరిన్ని విశేషాలు అసలు ఎలాంటి సేవా కార్యక్రమాలు ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ చెప్పండి సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మల్లికార్జున నాయకర్ అండి, అందరూ మల్లప్ప అని పిలుస్తారు. అలియాస్ మల్లప్ప. కర్నూలు డిస్టిక్ ఆదోని అండి మాది. ఆదోని పక్కన పల్లె హాల్వి అని. బట్ అంతా ఎడ్యుకేషన్ అంతా మీ బిజినెస్ అంతా ఆదోనిలోనే. సో ప్రస్తుతం చిరంజీవి గారి అభిమానిగా ఆదోని నియోజకవర్గంలోనే సేవలు కొనసాగిస్తున్నా. ప్లస్ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను ఆదోని కాన్స్టిట్యుయెన్సీ. ఓకే. సో మరి మీ పేరు మల్లికార్జున అని చెప్పారు, మరి ఈ మల్లప్ప ఎలా వచ్చింది? ఈ మల్లికార్జున అంటే మనది కర్ణాటక బార్డర్ అండి. ఓకే. ఆదోని అనేది కర్ణాటక బార్డర్. అక్కడంతా కన్నడ స్పీకింగ్ పీపుల్ ఎక్కువ. సో మా మదర్ టంగ్ కూడా కన్నడనే. సో అక్కడ అప్ప అని యాడ్ చేయడం, ప్రతి పేరుకి అప్ప అనే పదాన్ని యాడ్ చేయడం కన్నడలో అది అలవాటు. సో మల్లికార్జున పోయి మల్లి అయింది, మల్లి అప్ప పోయి మల్లప్ప అయింది. సో ఎక్కువ మంది అలాగే అందరూ మల్లప్ప అంటేనే గుర్తుపట్టేది అందరూ. సో మరి అంటే ఇప్పుడు జనసేన పార్టీలో కూడా ఉన్నారు కదా, సో అక్కడ ఎలా పిలుస్తారు? మల్లప్ప అని పిలుస్తారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు కూడా ఐ విల్ షో యూ ద వీడియో క్లిప్పింగ్. ఆయన కూడా మా బంగారం మల్లప్ప గారికి ఓటేసి గెలిపించండి అని అన్నారు. ఆయన కూడా మల్లప్ప అనే పిలుస్తాడు. ఓకే. ఏం వర్క్ చేస్తుంటారండి? మాది ల్యాండ్స్ ఉన్నాయండి అక్కడ పల్లెల్లో. ప్లస్ ఇంతకుముందు థియేటర్ కూడా ఉన్నింది మా ఊళ్ళో, అది ఇప్పుడు లేదు. కన్స్ట్రక్షన్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేసాం 7 years బ్యాక్. సో అదంతా మా బ్రదర్ చూసుకుంటాడు. నేనైతే ఫుల్ టైం పొలిటీషియన్. సో ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు ఫుల్ టైం పొలిటీషియన్ గా. 2019 కంటెస్టెంట్ నేను. ప్రెజెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నాను. అంటే మీ రోల్ ఏంటి జనసేన పార్టీలో ఇప్పుడు పొలిటీషియన్ గా, యాజ్ ఎ పొలిటీషియన్ గా? ఇప్పుడు ప్రెజెంట్ అయితే జనసేన పార్టీ ఆదోని కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ అండి. ఇన్ఛార్జ్ గా చేస్తున్నాను. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడమే మా పని. ఓకే. పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు మీరు చిరంజీవి అభిమానులని విన్నాము. సో మరి ఏ సంవత్సరం నుంచి, ఏ సినిమా నుంచి ఆయనకు అభిమానులుగా మారారు? ఖైదీ సినిమా అండి. ఖైదీ సినిమా యాక్చువల్లీ బిఫోర్ దట్ మేము పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ యాక్చువల్గా. సో చిరంజీవి గారి నటన అప్పట్లో, ఆయన రఫ్నెస్, ఆ ఖైదీ సినిమా ద్వారా ఫైట్లు, హావభావాలు. సో ఆ రకంగా ఖైదీ సినిమాతో మేము చిరంజీవి గారి అభిమానిగా ఆయన నటనను మెచ్చి చిరంజీవి గారి అభిమానులుగా కొనసాగాము. అండ్ వన్ థింగ్ ఏమంటే, మా ఎల్డర్ బ్రదర్ సూర్యప్రకాష్ అని ఉండేవాడు. ఆయన ఇప్పుడు లేడండి, స్వర్గస్థులైనారు. ఆయన కూడా ఆదోని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్. ఆయన బిఫోర్ మీ, అంటే నేను 1997 నుంచి నేను చార్జ్ తీసుకున్నా. అంతకుముందు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు అనమాట మా బ్రదర్. ఓకే. అంటే నటన చూసే అభిమానులు అయ్యారా, ఇంకేదైనా నచ్చడం జరిగిందా? అంటే చిరంజీవి గారు అంటే ఓన్లీ నటన ఒకటే కాదు, అండ్ ఆయన టాలీవుడ్ని కూడా అసలు చేంజ్ చేశారు. అంటే ఆయన యాక్షన్ సీన్స్తో కానీ, ఆయన డ్యాన్స్ తోటి కానీ, ఆయన ఒక లుక్తో కానీ మొత్తం మార్చేశారు. సో మరి ఆయన నటన చూసినప్పుడు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ టైం ఖైదీ థియేటర్లో చూసుంటారు కదా, ఎలా అనిపించింది? అసలు డిఫరెంట్ అండి. యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేసినటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి గారు. ఎన్టీఆర్ గారు, అక్కినేని గారు, కృష్ణ గారు తర్వాత చిరంజీవి గారు. ఎందుకంటే సపోర్ట్ లేకుండా ఆ ఫిజిక్ ప్లస్ ఆ డ్యాన్స్, ఆ నటన, అన్ని నవరసాలు పండించగలిగేటువంటి హీరోని మేము చిరంజీవి గారిలో చూసాం కాబట్టి ఆయన నటన చూసిన తర్వాత మేము అభిమానులుగా మారాము. కానీ ఆఫ్టర్ 1996
అంటే అంతకుముందు మాకు అంత ఆ, ఈ ఈ సోషల్ మీడియా ద్వారా న్యూస్ కానీ వార్తల్లో కానీ ఆయన గురించి ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకునేటువంటి అవకాశం లేకపోయిండే. ఆఫ్టర్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించిన తర్వాత ఆయన యొక్క సేవాభావాన్ని చూసి మా యొక్క అభిమానం ఇంకా 100 రెట్లు పెరిగింది ఆయన పట్ల. సో మరైనా అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా అసలు ఎలా వచ్చారు అంటే, అసలు టాలీవుడ్కి ఆయన ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి ఆయన నటనతో, ఆయన డ్యాన్స్తో, ఆయన యాక్షన్ సీన్స్తో అసలు మొత్తం టాలీవుడ్ని ఒక ఊపారు. ఇప్పటికీ నేటి హీరోలతోనే ఆయన పోటీ పడుతూ 150కి పైగా ఇంకా సినిమాలు తీశారు, గెస్ట్ రోల్స్ చేశారు, స్పెషల్ రోల్స్ చేశారు. ఇంతమంది అభిమానులని ఆయన సంపాదించుకున్నారు. సో మరి మీకు ఎలా అనిపించింది అంటే, ఇంత బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పుడు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఎట్లా అనిపించింది అసలు? చూడండి, యాక్చువల్గా డిసిప్లైన్ అండ్ డెడికేషన్ చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయంటే, ఏదన్నా పనిలో నిబద్ధత. ఆయన ఒడిదుడుకులు ఎన్నో అనుభవించాడు. ఇప్పుడు తరచూ ఆయన మాటల్లో కూడా వింటుంటాం. కొన్ని ఆయన 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 జీవిత చరిత్ర గురించి కొన్ని పుస్తకాల్లో కూడా మేము అప్పట్లో చదివాము. సో ఆ డిసిప్లైన్ ఎక్కడ కూడా మిస్ కాకోకుండా, డెడికేషన్ టువర్డ్స్ ఆయన నటన పట్ల ఆయన ఉన్నటువంటి అంకిత భావము. సో ఒక రకంగా చెప్పాలంటే వినయము, విధేయత, ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి లక్షణము. సో చిరంజీవి గారిని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాయంటే అన్నీ ఆయన క్యారెక్టర్లో ఉన్నటువంటి అన్ని విషయాలు ఈరోజు ఇంత గొప్ప స్థానంలో ఆయన్ని నిలబెట్టాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా అత్యున్నత పురస్కారాలు, సేవా పురస్కారాలు అందుకున్నాడు అని అంటే ఇంకా ఒక మాటలో చెప్పవచ్చు, మెగాస్టార్ ఈజ్ మెగా హార్టెడ్ పర్సన్. బాగుందండి. ఎందుకంటే మేము కొన్ని విన్నాం. ఆయన రామ్ చరణ్ గారికి టీచ్ చేసే లెవెల్ ఎలా ఉండేదంటే, మనం మార్నింగ్ 4కి 5కి లేచామా, జిమ్ చేసామా, 7 కల్లా ఫస్ట్ షాట్ ఇచ్చామా, అలాంటి డిసిప్లిన్తో ఉండాలి అనేది రామ్ చరణ్ గారికి చెప్పినట్టు మేము కొన్ని వీడియోస్లో విన్నాం. సో మరి మీరు ఆ డిసిప్లిన్ నుంచి ఏం నేర్చుకున్నారు అంటే మీ రెగ్యులర్ జీవితంలో కావచ్చు? ఒక రకంగా చెప్పాలంటే మాకు జన్మనిచ్చింది దైవ సమానులైన మా తల్లిదండ్రులు అయితే, మాలో సేవా స్ఫూర్తిని నింపింది మాత్రం చిరంజీవి గారే అని చెప్పొచ్చు. చిరంజీవి గారే. ఎందుకంటే విస్తృతంగా ప్రజల పట్ల సేవాభావం కలిగి ఉండాలి. ఎక్కడ ప్రజలు ఏ ఆపదలో ఉన్నా కూడా వారిని ఆదుకోవాలి మన కర్తవ్యంగా అని చెప్పి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆయన స్థాపించిన తర్వాత, నేను మొదట్లో రక్తం ఇవ్వడానికి భయపడ్డ వ్యక్తినే. సో అంతకుముందు రక్తదానం అంటే రోటరీ క్లబ్బో, లయన్స్ క్లబ్బోలో ఒక లిస్ట్ మెయింటైన్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి మెంబర్స్ ద్వారా డొనేషన్ చేయించేవారు. కానీ రక్తదానం అనేటువంటి మహాయజ్ఞాన్ని గ్రౌండ్ లెవెల్లో మంచి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఆ యొక్క పిలుపునివ్వడంతో ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఈరోజు రక్తం కొరత అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ లేదు అని అంటే దానికి కారణం చిరంజీవి గారనే చెప్పవచ్చు. సో మేము ఈరోజు చిరంజీవి గారే అభిమానిగా ఆయన మాలో స్ఫూర్తిని, సేవా స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి. అలాగే క్రమశిక్షణతో ఎలా మెలగాలి, ఎలాగా ఏదైనా పని చేపడితే నిబద్ధతతో డెడికేటెడ్గా ఎలా చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఆయన ద్వారా మేము నేర్చుకున్నాం. సో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాం యాక్చువల్లీ. ఇప్పుడు మరి మెగా ఫ్యామిలీ అందరినీ కలిసారా? అందరినండి. ఎందుకంటే దాదాపు 25 ఇయర్స్ నుంచి చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్గా ప్రెసిడెంట్గా నేను ఉంటున్నాను. సో చిరంజీవి గారిని కలిశాను. అండ్ మెయిన్లీ ఏంటంటే ఇందిరా సినిమా అప్పుడు ఒక చిరంజీవి గారి అభిమాని లాజర్ అనేటువంటి అభిమాని బ్యానర్ కడుతూ కరెంట్ షాక్తో మృతి చెందితే, అప్పుడు ఈ మొబైల్స్ ఇవన్నీ లేవు, అప్పుడు ఈ టెక్నాలజీ ఇంత స్పీడ్గా లేదు. సో ల్యాండ్ ఫోన్ ద్వారా స్వామినాయుడు గారికి ఆ రోజు ఇన్ఫార్మ్ చేస్తే వితిన్ 48 అవర్స్ రామ్ చరణ్ గారిని, అల్లు అర్జున్ గారిని, ఇంకా అరంగేట్రం కూడా లేదు తెలుగులో అంటే సినిమాలో, రామ్ చరణ్ గారిని, అల్లు అర్జున్ గారిని ఇద్దరిని ఆదోనికి పంపించి వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి ₹1,00,000 చెక్ అందించినటువంటి గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. సో ఆ రకంగా మొదటిసారి రామ్ చరణ్ గారిని, అల్లు అర్జున్ గారిని చూసేటువంటి అదృష్టం మాకు కలిగింది. సో అండ్ రెండవది ఏంటంటే, ఇక పవన్ కళ్యాణ్ గారితో జర్నీ అంటే ఆ రోజు
ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సమయంలో కూడా కొన్నిసార్లు ఇంటరాక్షన్లో పాల్గొన్నాం, కొన్ని మీటింగ్స్లో పవన్ కళ్యాణ్ గారితో పాల్గొన్నాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను ఉమ్మడి కర్నూలు జిల్లా యువరాజ్యం అధ్యక్షుడిగా నేను పనిచేశాను. తర్వాత ఇప్పటికీ జనసేన పార్టీతో ప్రయాణం కొనసాగుతూ ఉంది. అలాగే నాగబాబు గారితో ప్రజారాజ్యం సమయంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు నాగబాబు గారితో కూడా ఒక 2 సార్లు కలిశాను. మొన్న కూడా ఎలక్షన్ బిఫోర్ కూడా నాగబాబు గారు పిలిపించారు, కబురు పంపిస్తే వెళ్ళి కొన్ని రాజకీయ విషయాలు పంచుకొని రావడం జరిగింది. సో ఈ రకంగా మెగా హీరోలతో అందరితో ఎక్కువగా కలవకపోయినా కలిసిన తక్కువ సమయంలో కానీ ఒక మంచి ఇది ఏర్పడింది రేపు. నిజంగా అంటే స్టార్లు అంటేనే ఒక రేంజ్ మెయింటైన్ చేస్తారు. నార్మల్ పీపుల్ వెళ్ళి కలవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే పర్మిషన్స్ తీసుకోవాలి, చాలా వెయిట్ చేయాలి అనేది ఉంటుంది. అలాంటి మెగా హీరోలందరూ ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం, చిరంజీవి గారు ఇంత పెద్దగా స్థాపించడం, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానివ్వండి అన్నీ స్థాపించి జనాల్లోకి రావడం అనేది అసలు పెద్ద గొప్ప విషయం అనుకోవచ్చు. సో మరి మీరు కన్నడ అన్నారు కదా, కన్నడ వస్తుంది అని అన్నారు కదా, అండ్ మీకు మల్లప్ప అని కూడా పేరు వచ్చింది. సో మరి ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలుగుతారా కన్నడలో చిరంజీవి గారిది? కన్నడ అంటే సిపాయి సినిమాలో యాక్చువల్గా చిరంజీవి గారు నటించారు, రవిచంద్రన్ మూవీలో యాక్చువల్గా. బట్ అంటే డైలాగ్స్ అయితే నాకు కన్నడ గుర్తులేవు కానీ తెలుగులో చెప్పగలరా? తెలుగులో నంబర్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయండి. అసలు మేనరిజంకి పెట్టిన పేరు చిరంజీవి గారు యాక్చువల్గా. ఒక డైలాగ్ మాకు అంటే రౌడీ అల్లుడిలో బాక్సులు బద్దలైపోతాయి అని అంటాడు. తర్వాత గ్యాంగ్ లీడర్లో చేయి చూసారా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తాం జాగ్రత్త అనేది. అలాగే గరణ ఇంద్రాలో అయితే ఇంకా ఒక డైలాగ్ కాదండి, కోస్తా అనేది. చాలా ఉన్నాయండి యాక్చువల్గా. ఏమంటే ఈ సందర్భంలో జల్దీ అవి గుర్తు రావట్లేదు. ఓకే అండి, చాలా బాగుంది. అంటే మీరు ఇప్పటి వరకు చెప్పినవి కూడా చాలా గుర్తున్నాయి మీకు. ఓకే, మరి రామ్ చరణ్ గారి బర్త్డేస్ ఎట్లా జరుపుతారు? ఆదోనిలో కానీ లైక్ ఎక్కడైనా కూడా? యాక్చువల్గా మెగా హీరోలకు సంబంధించినటువంటి ఏ వేడుకైనా కానీ, సినిమా రిలీజ్ నుంచి మొదలుపెట్టి అర్ధ శత దినోత్సవ వేడుకలు కానీ, శత దినోత్సవ వేడుకలు కానీ, మెగా హీరోల జన్మదిన వేడుకలు కానీ, సేవా కార్యక్రమాలతో నడపడం మెగా అభిమానులకు ఆనవాయితీగా మారింది. యాక్చువల్గా దట్టు ఆధునిక కాన్స్టిట్యుయెన్సీలో మేము విస్తృతంగా చేస్తాం. ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే సేవా కార్యక్రమాలతోనే చేస్తాము. ప్లస్ రంగస్థలం 100 రోజుల వేడుక, ఆ రాష్ట్ర స్థాయిలో వేడుకను తలపించే మాదిరి ఆ రోజు చేయడం జరిగింది. ఆ క్లిప్పింగ్స్ కూడా మీకు పెడతాం. దానికి స్వామినాయుడు గారు కూడా ఆహ్వానించాం. ఆ రోజు ఆయన బిజీగా ఉండడంతో రాలేకపోయారు. చాలా పెద్ద ఎత్తున మెగా అభిమానులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. దాంట్లో రాష్ట్ర స్థాయి వేడుకగా చేసాము. అలాగే అత్తారింటికి దారేది ఫంక్షన్ అయితేనేమి, ఇందిరా ఫంక్షన్కి అయితే 100 days ఫంక్షన్ అయితే మా ఊళ్ళో ఆదోనిలో ఇప్పటికీ రికార్డు 247 days ఇందిరా స్ట్రైట్గా 4 shows ఆడింది. యాక్చువల్గా 247 days. అది కూడా గంగోత్రి ద్వారా రీప్లేస్ అయింది ఆ సినిమా యాక్చువల్గా. లేకపోతే ఇంకా కొద్ది రోజులు ఆడి ఉండేది. గంగోత్రి సినిమా రిలీజ్ కావడంతో 247 days ఫుల్ సెలబ్రేషన్స్. ఏ వేడుకైనా కూడా మెగా హీరోలది ఏ వేడుకున్నా కూడా సెలబ్రేషన్స్ చేయడం అనేది మాకు ఆనవాయితీ. ఒకరికి బర్త్డేకి చేయడం ఓకే, అందరి బర్త్డేస్కి మీరు చేయడం వల్ల ఎంత మందికి ఇది ఉపయోగపడుతుందో నిజంగా మాకు అర్థమవుతుంది. ఇది గొప్ప విషయం అనుకోవచ్చు నిజంగా. సో మరి చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతాయి? అంటే ఏ సంవత్సరాల్లో ఈ సంవత్సరంలో మేము గొప్పగా చేసామనేది, లేదంటే అట్లా ఏమైనా స్పెషల్గా ఉందా మీకు? యాక్చువల్గా చిరంజీవి గారి బర్త్డేకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా చేస్తామండి. యాక్చువల్లీ దాంతోపాటు మొక్కలు నాటేటువంటి, అంటే పర్యావరణ పరిరక్షణ దీంట్లో భాగంగా మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలు చేస్తాము. అలాగే ఎక్కడైనా ఆర్ఫనేజ్లో, ఆదోనిలో ఉన్నటువంటి ఆర్ఫన్స్ ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి. సో ఓల్డేజ్ హోమ్స్కి కానీ ఆర్ఫనేజ్లకు కానీ వెళ్ళి అక్కడ ఫుడ్ ఇవ్వడము, అలాగే ఏదైనా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, వారికి కావాల్సినటువంటి కిట్లు పంచడము. ఇలాగ ఇది అని కాదు, యాక్చువల్గా ఒక మాటలో చెప్పాలంటే చిరంజీవి గారి బర్త్డే ఉంది అని అంటే ఏదైనా సహాయం కోరేవారు ఈ బర్త్డే సందర్భంగా మాకు ఈ సహాయం చేయండి అని అంటే ముందుగానే వచ్చి వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మేము చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఎక్కువ. యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారి బర్త్డేకో
పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకో, రామ్ చరణ్ గారి బర్త్డేకో, నాగబాబు గారి బర్త్డేకో మేము సేవా కార్యక్రమాలు కాదు, నిత్యం 24/7 సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం మెగా అభిమానులు. సో అందులో భాగంగా పేద విద్యార్థులను చదివించడం అనుకోవచ్చు, లేక ఆరోగ్య పరిస్థితుల్లో అంటే ఆ భారాన్ని మోయలేనటువంటి పేదలకు ఆపరేషన్లు, కంటి చికిత్స చేయించినవి, గుండె జబ్బులు చికిత్స చేయించినవి, ఇది అని కాదు, మేము 24/7 సర్వీస్ ఓరియంటెడ్గా మారిపోయినాం చిరంజీవి అభిమానులు. ఓకే, బాగుందండి. మరి 1998లో మరి బ్లడ్ డొనేషన్ అనేది ఆయన స్థాపించారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు బ్లడ్ డొనేషన్ చేశారు? ఇది అసలు ప్రజలకు ఎట్లా యూజ్ అవుతుంది? నా గ్రూప్ వచ్చేసి ఓ పాజిటివ్ అండి. యాక్చువల్గా నేను ఇప్పటికీ దాదాపుగా ఒక 20 టైమ్స్ చేసి ఉంటానండి. ఓకే, 18 to 20 టైమ్స్. ఎందుకంటే అది యూనివర్సల్ గ్రూప్, మీకు ఐడియా ఉంటుంది. అవునవును. సో ఏదైనా అకేషనల్గా ఉన్నప్పుడు, ఏదైనా చిరంజీవి గారి బర్త్డే అటువంటి సందర్భంలో కావాలన్నప్పుడు చేశాను. ఓ 20 టైమ్స్ దాకా చేసి ఉంటాను. బట్ అవేర్నెస్ క్యాంప్స్ అనేది విస్తృతంగా ఆర్గనైజ్ చేశాను. ఓకే, చిరంజీవి గారు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించిన తర్వాత రక్తం ఇవ్వడానికి భయపడేటువంటి వ్యక్తుల్లో కూడా రక్తం ఇస్తే ఏమీ కాదు, ఒక ప్రాణాన్ని నిలబెట్టగలుగుతామనేటువంటి అవగాహన సదస్సులు వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళలో చైతన్యం తీసుకొని వచ్చి ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఇంతమంది అంటే రక్త కొరత లేకుండా పోయింది అని అంటే దానికి కారణం చిరంజీవి గారు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పెద్ద విప్లవంగా, ఒక ఉద్యమంగా దాన్ని తీసుకొని వెళ్ళాడు. ఈరోజు దానికి కాంపిటేటివ్గా అందరు హీరోల అభిమానులు కూడా ఈరోజు రక్తదానం చేస్తున్నారు, పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పునాది వేసింది మాత్రం దానికి ఫౌండేషన్ వేసింది మాత్రం చిరంజీవి గారు చెప్పొచ్చు. అవునవును, కరెక్టే. ఎందుకంటే ఆయన 1998లో స్టార్ట్ చేయకపోయి ఉంటే అసలు తెలుగు రాష్ట్రాల్లో చాలా కొరత ఉండేది కావచ్చు. నిజంగా సార్, బాగుంది. మరి పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్గా ఏది చూశారు? ఆయన ఎప్పుడు కలిసినప్పుడు ఏమనిపించింది? పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది అక్కడమ్మాయి ఇక్కడమ్మాయి ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఆయన. ఎందుకంటే బికాజ్ పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి దీంట్లో లెగసీలో ఎవరు వచ్చినా కూడా అన్ని ఫస్ట్ సినిమాలు బెనిఫిట్స్ వాళ్ళు చూడడం మాకు అలవాటు. సో పవన్ కళ్యాణ్ గారిలో యాక్చువల్గా చిరంజీవి గారిలో కానీ, పవన్ కళ్యాణ్ గారిలో కానీ, రామ్ చరణ్ గారిలో కానీ మాకు నచ్చేటువంటిది వ్యక్తిత్వం, దేర్ క్యారెక్టర్. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు మీరు వినింటారు యాక్చువల్గా మేడం. యాక్చువల్గా ఆయన కంటిన్యూస్గా ఫ్లాప్స్ ఇచ్చినా కూడా ఆయన క్రేజ్ కించిత తగ్గలేదు పవన్ కళ్యాణ్ గారిది అని అంటే. ఆయన చేసిన ఫిలిమ్స్ కూడా చిరంజీవి గారి మాదిరి 150 ఫిలిమ్స్ ఆ రకంగా చేయలే. ఆయన మొత్తం కలిపి ఒక 30 లోపలే ఉంటాయి. కానీ ఆ క్రేజ్ అనేది తగ్గలేదు అని అంటే బికాస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వచ్చింది చిరంజీవి గారి నుంచి. ఆయన ప్రతి మూమెంట్ నిజంగా మీరు ఆయనతో ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు నిజంగా మీరు కూడా ఒక అదృష్టవంతులాగా మాకు అనిపిస్తున్నారు. ఇక్కడ ఈరోజు మేము ఉన్నాము అని అంటే మేము పొలిటికల్గా ఏ పార్టీలో అంటే నెంబర్ ఆఫ్ పార్టీస్లో మేము కొనసాగాము. బట్ ఏ సేవా కార్యక్రమం చేసినా కూడా మెగా ఫ్యాన్స్ ఫౌండేషన్ మీదే, అంటే ఆ బేస్ మీదే మేము చేసేది. సో గుర్తింపు కూడా మెగా అభిమానిగానే గుర్తింపు ఎక్కువ మాకు అక్కడ కాన్స్టిట్యుయెన్సీలో. సో మరి ఇప్పటి వరకు ఎన్నిసార్లు చిరంజీవి గారిని కలిసి ఉంటారు? ఎట్లాంటి సందర్భాల్లో కలిసారు ఎక్కువగా? అంతకుముందు బ్లడ్ డొనేషన్ చేస్తే చిరంజీవి గారితో ఫోటో దిగేటువంటి అవకాశం కల్పించేవాళ్ళు గీతా ఆర్ట్స్ ఆఫీస్లో. మొదటిసారి అంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించిన తర్వాత అప్పుడు ఒక 2 సార్లు వచ్చి బ్లడ్ డొనేట్ చేసి కలిశాను. మళ్ళీ తర్వాత ప్రజారాజ్యం పార్టీ ఆ పీరియడ్లో ఎక్కువ సార్లు కలిశాను. సో స్ట్రైట్గా చిరంజీవి గారితో అంటే ఒక 4-5 టైమ్స్ కలిసి ఉంటాను. మీటింగ్స్లో అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసాను. పర్సనల్గా 4-5 టైమ్స్ కలిసారు. సో మరి ఎలా అనిపించింది? అంటే ఆయన ఎలా ట్రీట్ చేస్తారు అసలు అభిమానుల్ని? ఎక్సలెంట్ అండి. యాక్చువల్గా ఈరోజు ఆయన అభిమానులని కూడా ఆయన చాలా గొప్పగా చూస్తాడు. ఎందుకంటే ఈరోజు తనని ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి అభిమానుల పట్ల ఆయన ఇచ్చేటువంటి రిగార్డ్, ఆయన ఇచ్చేటువంటి రెస్పెక్ట్ కూడా మాటల్లో చెప్పలేనిది అది. యాక్చువల్గా నేను ఆ ప్రజారాజ్యం సమయంలో కూడా నేను చిరంజీవి గారితో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా ఆ యొక్క అనుభూతిని నేను పొందాను. యాక్చువల్గా అభిమానుల పట్ల చాలా గౌరవంగా, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు చిరంజీవి గారు. సో మరి పవన్ కళ్యాణ్ మీరు అప్పుడు పార్టీలో ఉన్నారా? ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారా? ప్రజారాజ్యం పార్టీలో కూడా నేను వన్ ఆఫ్ ద కీ ఆస్పిరెంట్ నేను. యాక్చువల్గా అప్పుడు కూడా నాకు చివరి వరకు టికెట్ కోసం ప్రయత్నించగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవుతుంది అనుకున్న టికెట్ సోషల్ జస్టిస్ కింద, అంటే సామాజిక న్యాయం కింద
ఆదోనిలో మైనారిటీ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మైనారిటీకి ఇవ్వడం జరిగింది. నేను యాక్చువల్ కీ ఆస్పిరెంట్గా ఉన్నాను అప్పుడు కూడా. అక్కడ సోషల్ జస్టిస్ కింద మైనారిటీకి సీట్ కేటాయించినప్పుడు, అభ్యర్థిగా ఎంపిక చేసినప్పుడు కూడా చిరంజీవి గారు స్వామినాయుడు గారి ద్వారా నన్ను పిలిపించి, నీకు సీట్ రాలేని దానికి ఏం బాధపడు, మాకు తప్పకుండా నేను నీకు అండగా ఉంటా, తప్పకుండా ప్రజారాజ్యం పార్టీలో నీకు ఒక గొప్ప స్థానాన్ని ఇస్తానని చెప్పడం జరిగింది. తదనంతరం జరిగినటువంటి రాజకీయ పరిణామాలు మీకు అందరికీ తెలుసు. సో మరి ఆయన బాటలోనే మీరు ఎలాంటి చేయాలి అనుకుంటున్నారు? ఒక రకంగా చెప్పాలంటే కొన్నిసార్లు గొప్ప అనుభూతిని పొందుతుంటాను. ఆదోనిలో మల్లప్ప అంటే ఆదోని మెగాస్టార్ అంటుంటారు. ఎందుకు అది వచ్చిందని అంటే, ఆయన ఒక సేవా స్ఫూర్తిని తీసుకొని ఈరోజు ఆదోనిలో ఎవరికి ఏది ఆపద వచ్చినా మల్లప్ప దగ్గరికి వెళ్తే మా యొక్క కష్టం తీరుతుందనేటువంటి రేంజ్లో మేము కూడా ఆదోని ప్రజలకు కష్టాల్లో తీర్చడంలో ముందున్నాము. సో ఇది అది అని కాదు, సేవా కార్యక్రమాలు ఏ కష్టం వచ్చినా మొదట తలుపు తట్టేది మల్లప్ప తలుపే తడతారనుకోండి. బికాజ్ మల్లప్ప ఈజ్ చిరంజీవి గారు ఫ్యాన్. సో ఆ స్ఫూర్తి తీసుకొని నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలు 1, 2 అనేది కాదు, లెక్క పెట్టలేనివి. నిత్యం సేవా కార్యక్రమాల్లోనే మునిగి తేలుతుంటాం అనుకోండి ఆదోనిలో. అంటే నిజంగా మీరు చెప్తుంటే నమ్మలేకపోతున్నాం. అంటే ఒక సామాన్య వ్యక్తులు ఇలా మారి, అంటే ఊర్లో ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఏ సర్పంచ్ దగ్గరకో లేదంటే పెద్ద మనుషుల దగ్గరకో వెళ్తుంటారు. కానీ ఒక చిరంజీవి అభిమాని మన కష్టం తీరుస్తాడు అని ఫస్ట్ వాళ్ళకి ఆ థాట్ వచ్చేలాగా ఇంతలా స్ప్రెడ్ అయింది అనేది నిజంగా గొప్ప గొప్ప విషయం అండి. అసలు నిజంగా దానికి ఉదాహరణకు ఒక 2-3 చెప్తానండి నేను. మీరు అన్నటువంటి ప్యారలల్ గవర్నెన్స్ అనుకోండి, ఇది యాక్చువల్ చిరంజీవి ఫ్యాన్స్ది. ఎందుకంటే ఒక 25 ఏళ్ల నుంచి ఎంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినా కూడా కడితోట అనేటువంటి గ్రామం ఉంది, మొత్తం అంధకారం. అంటే అక్కడి నుంచి వెళ్ళేటువంటి గ్రామానికి వెళ్ళాలంటే దాదాపు 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మారుమూల గ్రామంకి బస్సు వెళ్ళదు కాబట్టి మెయిన్ రోడ్ అది. ఆ వెళ్ళేటువంటి దారుల్లో కరెంటు స్తంభాలు వేయించలేని పరిస్థితి ప్రజాప్రతినిధులది. సో జనసేన పార్టీ నేను అభ్యర్థిగా అంటే జనసేన పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పుడు 2018లో ₹1,00,000 సొంత నిధులతో ₹1,00,000 పెట్టి ఆ కరెంటు స్తంభాలు 10 కరెంటు స్తంభాలు దానికి ఎలక్ట్రిసిటీ సప్లై ఇప్పించడం జరిగింది. అది మీకు వీడియో క్లిప్పింగ్. అండ్ సెకండ్ది ఏంటంటే పాడుపడిపోయినటువంటి బావి, అంటే నీళ్లు ఉన్నాయి, మొత్తం పూడిక ఉంది. పూడిక తీస్తే ఆ యొక్క కాలనీ వాసులకంతా ఆ నీళ్లు ఉపయోగకరమవుతుంది. అటువంటి పూడిక కూడా తీయలేనటువంటి పరిస్థితుల్లో ₹50,000 ఖర్చు చేసి ఆ బావిలో ఉన్నటువంటి పూడిక తీసి ఈరోజు ఆ వార్డు ప్రజలు, ఆదంలో ఉన్నటువంటి క్రాంతినగర్ వార్డు ప్రజలకు నీరు అందించడం జరిగింది. సో 1, 2 అనేది కాదు, ఒక రకంగా చెప్పాలంటే ప్యారలల్ గవర్నెన్స్ అనుకోండి. చిరంజీవి మమ్మల్ని ఏ కష్టం వచ్చినా మమ్మల్ని బోర్లు వేయించాము, నీటి బోర్లు వేయించాము, కరెంట్ సప్లై కానివ్వండి, లేకపోతే బావుల్లో పూడిక తీయడం కానివ్వండి, లేకపోతే హాస్పిటల్స్ ఏదైనా బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, ప్లస్ రోగులు ఏదైనా ఇబ్బంది పడతా ఉంటే పేద ప్రజలు వాళ్లకు సహాయాన్ని అందించడం 1, 2 అని కాదు. సో అందుకే చెప్తూ ఉంటాం కదా, మేము యాక్చువల్గా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఫస్ట్ తలుపు తట్టేది మెగా అభిమానులే. సో మరి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇన్ని చేస్తున్నారంటున్నారు, కరోనా వచ్చినప్పుడు కూడా అసలు చాలా అల్లకల్లోలం అయ్యారు, ఒకరినొకరు చూసుకోవడానికి కూడా భయపడ్డారు. సో అలాంటి వాటిలలో ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేశారు? కరోనా వచ్చినప్పుడు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము నిత్యావసర సరుకులు, అంటే అప్పుడు పేద ప్రజలు ఉపాధి కోల్పోయినారు. సో అటువంటి పేద ప్రజలకు నివసించేటువంటి కాలనీల్లో వెళ్ళి నిత్యావసర సరుకులు అందించడం కావచ్చు. అలాగే చిరంజీవి గారు ఆక్సిజన్ బ్యాంక్ను స్థాపించారు. ఆక్సిజన్ బ్యాంక్ను స్థాపించినప్పుడు దాని యొక్క ఇనాగరేషన్కి కర్నూలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కర్నూలు మాకు. సో కర్నూలులో ఇనాగరేషన్ జరిగినప్పుడు ఆదోని కర్నూలు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఆక్సిజన్ అవసరమైన వాళ్ళకు కూడా, రోగులకు కూడా మేము ఒక కర్నూలు నుంచి అప్పుడు రాష్ట్ర చిరంజీవిత జిల్లా అధ్యక్షులు చింతా సురేష్ గారు ఉన్నారు. సో వారి ద్వారా కర్నూలు నుంచి ఆక్సిజన్ కూడా అందించడం జరిగింది. సో 1, 2 అని కాదు, ఏదైనా కానీ మాస్కులు, అలాగే కోవిడ్ కిట్స్కి సంబంధించినటువంటి విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో శానిటైజర్లు అవన్నీ సప్లై చేయడం కానీ, అన్ని రకాలుగా ప్రజల్లో ఆ కోవిడ్ పీరియడ్లో
ప్రజలకు అందుబాటులో ఉండి ఎక్కడ కూడా అంటే ఒక రకంగా చెప్పవచ్చు ప్రాణాలకు తెగించి. ఎందుకంటే వెళ్తే మనకు ఆ కోవిడ్ సోకితే ఎంత భయంకరమైనటువంటి మహమ్మారి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఆ టైంలో కూడా దగ్గరికి వెళ్ళి సేవ చేయడం జరిగింది. ఒక వ్యక్తికి కరోనా టెస్ట్ అవ్వగానే కూడా వాళ్ళ ముందు అసలు ఇంటి ముందు నుంచి కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. సో అలాంటి పరిస్థితుల్లో మీరు వెళ్ళి దగ్గర నుండి సేవ చేయడం అనేది గొప్ప విషయం అనుకోవచ్చు. సో మరి జనసేన పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? మీ సభ్యత్వం ఎలా ఉంది? జనసేన పార్టీ ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమము, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేయడంతో నేను కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పోటీ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశాను. సో ఆ రోజు సమైక్యాంధ్ర తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేయడంతో తెలంగాణ ఇవ్వడంతో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది ఆంధ్రప్రదేశ్లో. సో ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. నోవాటెల్ హోటల్లో లాంచింగ్ ప్రోగ్రామ్ జరిగింది, దానికి అటెండ్ అయ్యాం మేము. తర్వాత మేము యాక్చువల్గా కంటెస్ట్ చేయమని ఆదేశాలు ఇస్తే 2014లోనే జనసేన తరఫున కంటెస్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఆ రోజు నేను. బట్ ఆ రోజు ఓట్స్ అన్నీ కన్సాలిడేట్ కావాలి, సో ఓట్లు చీలే ప్రమాదం ఉంది పోటీ చేస్తే అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం బీజేపీకి ఆయన సపోర్ట్ చేయడంతో ఆ యొక్క కూటమి కలవడంతో నేను కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి 2018లో రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను రాజీనామా చేసి మళ్ళీ జనసేన పార్టీలో తిరిగి జాయిన్ అయ్యి 19లో పోటీ చేయడం జరిగింది. సో 18 నుంచి నేను ఉన్నారు జనసేన పార్టీ. సో అసలు అంటే జనసేన పార్టీ అనేది అంటే బయట వాళ్ళకేమో కానీ మెగా అభిమానులు మీరు దగ్గరగా చూస్తుంటారు. అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ పార్టీ? 2014 అండి. యాక్చువల్ 14 స్టార్ట్ అయింది. బట్ మెగా జనసేన పార్టీకి బేస్ మెగా ఫ్యాన్స్ యాక్చువల్గా. సో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది కాబట్టి అక్కడ మెగా ఫ్యాన్స్ అందరూ స్కాటర్ అయినారు. అంటే ఈ జనసేన పార్టీ ఫార్మేషన్కి ఈ విలీనానికి ఒక గ్యాప్ వచ్చింది కాబట్టి అక్కడ మెగా ఫ్యాన్స్ అనేది డిఫరెంట్ పార్టీస్ వైపు వెళ్ళిపోయారు. సో అది మరీ కన్సాలిడేట్ అయింది. అందరూ మెగా ఫ్యాన్స్ ఒక రూఫ్ కిందకి వచ్చింది 2024 ఎలక్షన్స్ అప్పుడు. సో 19లో పూర్తి స్థాయి మెగా అభిమానులు జనసేన పార్టీ వైపు రాలేకపోయినారు. సో ఆఫ్టర్ 2024కి మొత్తం మెగా ఫ్యాన్స్ అంతా జనసేన పార్టీకి వైపు రావడం జరిగింది. సో మరి జనసేన పార్టీ గెలిచింది. మొన్న ఆయన డిప్యూటీ సీఎం కూడా అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. సో ప్రమాణ స్వీకారం రోజు మోడీ గారు అసలు ఇటు చిరంజీవి గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని నిల్చోబెట్టి అసలు ఎంత పొగిడారంటే, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీకు ఎట్లా ఉండే ఆ సందర్భంలో? మీరు అక్కడ ఉన్నారా? అసలు ఎట్లా అనిపించింది? ఒక పెద్ద పోరాటం. జనసేన పార్టీ అంటే ఆషామాషి పోరాటం కాదు. అంటే రూట్స్తో సహా ఉన్నటువంటి పార్టీని ఎదిరించి, ఆ సైన్యాన్ని ఎదిరించి ఎన్నో అవమానాలు పడి, ఇబ్బందులు పడి, మాటలు పడి, వ్యక్తిగతంగా మాటలు పడి పవన్ కళ్యాణ్ గారి నుంచి మొదలుపెట్టి గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి జన సైనికులు, వీర మహిళల వరకు కూడా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు. సో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తూ కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను అనేటువంటి మాట వింటే ఈరోజు ప్రతి జన సైనికుడు వీర మహిళ మేము ప్రమాణ స్వీకారం చేసినంతగా మాకు ఆనందోత్సవం కలిగింది. యాక్చువల్గా చిన్నపాటి విషయం కాదు. ఆదోని కాన్స్టిట్యుయెన్సీలో కూడా మేము ఇన్ఛార్జ్గా పార్టీని నడిపేటప్పుడు మేము పడినటువంటి ఇబ్బందులు, మేము పడినటువంటి పాటలు, మా మీద చేసినటువంటి టార్గెట్లు చిన్న విషయాలు కాదు. సో మరి అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా మాటలు విన్నారు నిజంగా. బిఫోర్ ఎలక్షన్స్, బిఫోర్ అంతా ఆయన గెలిచే ముందు వరకు ఆవేశంతో వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ పార్టీ అసలు నిలవదు, అసలు పార్టీలో ఏముంది, అసలు ఒక టీ కప్పు పెట్టి దాన్ని గుర్తంటారు, అసలు ఇలా అలా అని చాలా అన్నారు. ఆయన నిజంగా మీరు అన్నట్టుగా వ్యక్తిత్వంగా కూడా చాలా మాటలు అన్నారు. కానీ ఆయన ముందుకెళ్ళి అసలు ఈడ్చి పడేశారనమాట, ఒక్కొక్కరిని ఇచ్చి పడేశారు. అసలు ఆయన మాటలతో కానీ ఆయన యాక్షన్స్తో కానీ అసలు చాలా బాగా అనిపించింది. పర్సనల్గా మీరు అక్కడ ఉన్నారు, ఆ పార్టీలో ఉన్నప్పుడు అసలు ఎలా అనిపించింది? అంటే పార్టీల నుంచి వెళ్ళిపోవడం మంచిది అనిపించిందా? అసలు చాలామందికి దీని మీద అభిప్రాయం ఎలా ఉండేది? ఒకటండి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని కొన్ని ఏండ్లుగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి వ్యక్తులు మేము. అభిమానులుగా చిరంజీవి గారిని అనుసరిస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని అనుసరిస్తున్నాం, రామ్ చరణ్ గారిని అనుసరిస్తున్నాం.
సో మాకు ఒకే విషయం తెలుసు, చిరంజీవి గారు మంచోడు, పవన్ కళ్యాణ్ గారు మొండోడు. ఏదైనా ఒకటి అనుకున్నాడు అనుకో అది సాధించేంత వరకు వదిలిపెట్టాడు. సో ఆయన వదిలిపెట్టాడని తెలిసి మేము ఆయన ఎలా వదిలిస్తాం? సో అందుకే పవన్ కళ్యాణ్ గారిని అనుసరించడమే ఒక పనిగా పెట్టుకున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆయనకు కూడా మేము తెలపలే. సో ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తి అన్ని కష్టాలు పడుతున్నప్పుడు ఆ కష్టాల ముందు మాది ఎంత అనుకుని యాక్చువల్గా ఒక స్టార్ అయ్యుండి ఒక మెగా ఫ్యామిలీలో ఉండి అసలు ఒక నార్మల్ వ్యక్తిగా ఇప్పుడు ఆయన ప్రతి ఒక్కరిని ఆయనే వెళ్ళి కలవడం అనేది నిజంగా అసలు అదొక సామాన్య వ్యక్తులకి సామాన్య హీరోలకి సెట్ అవ్వదేమో అనిపిస్తుంది నిజంగా. అసలు అంటే ఇప్పుడు ఈ జనసేన పార్టీ ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుంది అసలు ప్రజల్లో ఒక్కసారి చూడండి, పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లో చులకన చేయడానికి వైసీపీ వారు ఏ రకంగా ప్రయత్నించారో మీకు అందరికీ తెలుసు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వంలో ఒక వరంగా, ప్రజలకు ఒక వరంగా మారాడు. ఆయన ఉంటున్నటువంటి డిప్యూటీ సీఎం పదవికి అలంకారాన్ని తీసుకొని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అది పదవికి అలంకారం కాదు, ప్రజలకు ఆయన చేస్తున్నటువంటి సేవ. ఈరోజు పంచాయతీ శాఖలో వస్తున్నటువంటి సమూలమైనటువంటి మార్పులను మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. ఎక్కడెక్కడ స్వతంత్రం వచ్చిన తర్వాత మారుమూల గిరిజన ప్రాంతాలని, అటవీ ప్రాంతాలని పట్టించుకోనేటువంటి నాయకుల్ని గతంలో చూసాము. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు, త్రాగునీరు, వీధి దీపాలు వేస్తున్నటువంటి పరిస్థితులతో సహా ఆయన అందించడం జరిగింది. సో అందుకే ఇక్కడ మనము ముందు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఏ రకంగా ఉంటుంది అని అంటే తప్పకుండా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో జనసేన పార్టీ ఉండిపోతుంది తప్పకుండా. నిజంగా బాగుంది. మొన్న ఆవిర్భావ సభ జరిగింది జనసేన పార్టీది, అప్పుడు మీరు ఉన్నారా? దాంట్లో మీ సభ్యత్వం ఏంటి? నేను ఇన్ఛార్జ్ అండి, ఆన్ ద డయాస్ ఉన్నాను. నేను ఆన్ ద డయాస్ ఉన్నారు అంటే ఆ రోజు ఏమైనా మీకు స్పెషల్ గా మీతో మాట్లాడడం కానీ అట్లాంటిది ఏమైనా జరిగిందా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఆయన ప్రజలు తప్పితే ఇంకొక వేరే ధ్యాస ఉండదు. సో ఈ మీటింగులు, పార్టీ మీటింగులకు కూడా ఆయన సమయాన్ని కేటాయించలేనటువంటి పరిస్థితి, బికాస్ ప్యూర్లీ డెడికేటెడ్ టు ద పబ్లిక్ యాక్చువల్గా. సో ఆ రోజు మీటింగ్లో ఆయన వచ్చి వెళ్ళాలని మనం అంటే భావించాలి, కానీ ఆయనతో కలవాలి, మాట్లాడాలనేటువంటి భావన మనలో రాకూడదు. నేను కూడా ఏ రోజు మొదటిసారి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీ ఆఫీస్కి వెళ్ళి అపాయింట్మెంట్ అడిగాను. సో దేర్ విల్ బి నో అపాయింట్మెంట్స్, పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఫర్ 1 year అని అన్నారు. సో మేము అర్థం చేసుకున్నాం, ఎందుకంటే ఆయన యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నాం. లేకుంటే యాజ్ అన్ ఇన్ఛార్జ్గా నేను ఎప్పుడైనా పోయి ఆయన్ని అడగొచ్చు. సో ఆయన సమయాన్ని వృధా చేయడం నాకు ఇష్టం ఉండదు, కాబట్టి నాలకే మిగతా జనసేన పార్టీ దేశం కోసం ఆయన అంత తప్పిస్తున్నప్పుడు మనం కూడా అడ్జస్ట్ అవ్వాలి. కలవడం అనేది కుదరలే. ఒకసారి కలిచానండి, కంగ్రాచులేట్ చేయడానికి బొకే ఇచ్చి విషెస్ తెలిపి వచ్చాను అంతే. అప్పుడు కలవలేదు. ఆయన స్పెషల్గా ఎప్పుడన్నా డయాస్ మీద మీ గురించి మాట్లాడడం కానీ లేదంటే మీరు మాట్లాడడం కానీ జరిగిందా? పవన్ కళ్యాణ్ గారి గురించి మేము మాట్లాడింది ఇంకా కుక్కలో చాలా మీటింగ్లో మాట్లాడుతుంటాం మేము. ఆయన ఒక వ్యక్తిత్వం గురించి, ఆయన గురించి, జనసేన పార్టీ గురించి క్యాంపెయినింగ్ చేయాల్సి వస్తే ఆ సిద్ధాంతాల గురించి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించే మేము మాట్లాడేది. సో ఆయన నా గురించి మాట్లాడుకుంది అంటే ఒకసారి 2019 ఫిబ్రవరిలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం మీద ఆధునిక వచ్చాడు. ఆ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేయడంతో నన్ను హక్ చేసుకొని వెల్డన్ అని అన్నాడు. తర్వాత మార్చిలో నేను అభ్యర్థిగా ఎంపిక అయిన తర్వాత నా క్యాంపెయినింగ్కి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ నా గురించి క్యాంపెయినింగ్ చేస్తూ బంగారం లాంటి మా మల్లప్పను అభ్యర్థిగా పెట్టాను, గెలిపించండి అని చెప్పి ప్రజల్ని అభ్యర్థించడం జరిగింది. సో అది ప్రౌడ్ మూమెంట్ నాకు యాక్చువల్గా. పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట అటువంటి బంగారం లాంటి అనేటువంటి మాట రావడమే మనకు బంగారం. నిజంగా అంటే ఒక మల్టీ స్టారర్ అయ్యుండి అసలు గొప్ప గొప్ప సినిమాలు తీశారు ఆయనకు ఒక గొప్ప వ్యక్తిత్వం ఉంది, గొప్ప స్టేజ్ ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు జనాల్లోకి రావడం అనేది నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే అరే అలా ఎవరు రారు కదా అసలు అనేది ఉంటుంది. సో ఆయన మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు డిప్యూటీ సీఎంగానే కదా, ఆయన చాలా పదవులు తీసుకున్నారు, దాన్ని అంతే
మంచిగా మెయింటైన్ చేస్తూ అభివృద్ధి తీసుకొస్తున్నారు. సో ఆయన మీద మీ అభిప్రాయం? స్వతహాగా లగ్జరీ లైఫ్ కోరుకోడు ఆయన. ఇక్కడ చాలామంది వాళ్ళ యొక్క సంపాదనను బట్టి వాళ్ళు లగ్జరీ లైఫ్ని కోరుకుంటారు. బట్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ప్రజల కోసం ఏ సాక్రిఫైస్ చేయడానికైనా కూడా సిద్ధపడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంతే, ఒక్క మాటల్లో చెప్పాలంటే ఈజ్ ఫర్ ద పీపుల్, దట్స్ ఆల్. ఇప్పుడు ఆయన గురించి చెప్పాలి అని అంటే ఎటువంటి త్యాగాన్నైనా చేసి ప్రజల కోసం నిలబడాలనుకునేటువంటి వ్యక్తి, ఎవరికి ఏ ఆపద వచ్చినా చలించిపోయేటువంటి వ్యక్తి, వెంటనే ఆ యొక్క కష్టాన్ని తీరుద్దామనేటువంటి తపన ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిజమే అండి, నిజమే. ఎందుకంటే మేము జనసేన పార్టీ గెలిచినప్పటి నుంచి చూస్తున్నాం. ఆయన వస్త్రధారణ కావచ్చు, ఆయన తినే విధానం, ఎక్కడ పడితే అక్కడ తినేస్తారు కూర్చొని. అసలు నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ స్టేజ్ మెయింటైన్ చేయాలి అనేది మేము ఎప్పుడు చూడలేదు నిజంగా. సో బాగుందండి. సో మరి ఆయన సినిమాల్లో మీకు బాగా నచ్చిన ఫేవరెట్ మూవీ ఏదైనా ఉందా? అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేది. గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. నటన కంటే యాక్చువల్గా వ్యక్తిత్వాన్ని నేను చాలా లైక్ చేస్తాను. చిరంజీవి గారి వ్యక్తిత్వం కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్గా. ఆయన బర్త్డేకి ఎట్లాంటి సెలబ్రేషన్స్ జరుగుతాయి? పవన్ కళ్యాణ్ గారి బర్త్డే గ్రాండ్గా చేస్తాం. నేను చెప్తున్నాను కదా, ఈరోజు మెగా వేడుక, మెగా హీరోలకు సంబంధించినటువంటి ఏ వేడుకైనా కూడా సేవా కార్యక్రమాలతో చేయడం మెగా అభిమానులకు ఆనవాయితీగా అయిపోయింది. సో ఏదున్నా చేయగలరు. అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి వినూత్నమైనటువంటి సేవా కార్యక్రమాలు, అంటే తరచూ రొటీన్గా కాకుండా ఇంకా వెరైటీగా ఏదైనా ఉంటే కానీ అటువంటివి సెలెక్ట్ చేసుకొని చేస్తూ ఉంటాము. చిరంజీవి గారు బ్లడ్ డొనేషన్, ఆక్సిజనే కాకుండా ఐ డొనేషన్ బ్యాంక్ అనేది కూడా స్థాపించారు. సో మరి మీరు ఎలాంటి సేవలు చేశారు ఆదోనిలో కానీ? లేదు ఇంకా చిరంజీవి గారు సేవలు ఎట్లా కొనసాగుతున్నాయి? అసలు ఎంతవరకు ఇది ప్రజలకు యూజ్ అవుతుందంటారు ఐ డొనేషన్ అనేది? చాలామంది అదేనండి, అవయవాలు దానం చేసాం అంటే ఆర్గన్స్ ఏదైనా దానం చేయడానికి చాలామందికి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి, అంటే సూపర్స్టిషన్స్, కొన్ని మూఢనమ్మకాలు ఉండేవి. సో అటువంటి వాటినంతా ఈరోజు అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి అటువంటి వాటిని తొలగించినటువంటి పరిస్థితి యాక్చువల్గా. సో మీరు చూసినట్టయితే ఐ డొనేషన్లు కూడా ఇప్పుడు తరచూ జరుగుతూ ఉన్నాయి. లోకల్గా కూడా ఎక్కడైనా ఎవరైనా మృతి చెందితే వెంటనే వెళ్ళి స్పాట్లోనే వాళ్ళ కుటుంబ సభ్యులతో తీసుకొని ఐస్ని డొనేట్ చేసే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ఒప్పందం తీసుకొని దాన్ని డొనేట్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో చిరంజీవి గారు వేసినటువంటి బీజం ఏదైతే ఉందో ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించింది ప్రతిదీ రూట్ లెవెల్లో వెళ్ళిపోయింది, గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయింది. ఓకే, మరి మీ ఊర్లో ఆక్సిజన్ బ్యాంక్ అనేది స్థాపించారా? ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? లేదండి, యాక్చువల్గా అప్పుడు కోవిడ్ సమయంలో అది అత్యవసరం కాబట్టి ఆ రోజు ఆక్సిజన్ సిలిండర్స్ పంపించడం జరిగింది. సో జనసేన పార్టీ తరఫున కూడా ప్రభుత్వ ఆసుపత్రికి మేము జనసేన పార్టీ తరఫున కూడా ఆక్సిజన్ సిలిండర్స్ డొనేట్ చేయడం జరిగింది. అలాగే చిరంజీవి గారు ఆక్సిజన్ బ్యాంక్ స్థాపించిన తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో ఎక్కడ కోవిడ్ బాధితులకి ఆక్సిజన్ అవసరమైనా కూడా దాన్ని అందించడం జరిగింది. చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు ఎన్నో సేవలు జరిగాయి. దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా ఎలాంటి సేవలు చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? ఇప్పుడు ఎలాంటి సేవలు జరుగుతున్నాయి అసలు? రక్తదానం కానివ్వండి, నేత్రదానం కానివ్వండి, లేకపోతే ఇటువంటి ఏదైనా ఆపదలో ఉన్నటువంటి కెలామిటీస్ ఏదైనా వచ్చినప్పుడు కూడా స్పందించేటువంటి విషయాలు ఇవన్నీ మనం చూస్తున్నాం మెగా హీరోల్లో. బట్ చిరంజీవి గారు అంటే నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా ఇప్పుడు యూత్ ప్రమాదాల బారిన పడుతున్నారు. వేగంగా వాహనాలు నడపడము, కొంచెం వాళ్ళ యొక్క జీవితాల మీద కొంచెం శ్రద్ధ తగ్గింది. సో అటువంటి వాటి మీద ఇప్పుడు ఎలాగైతే మనం చూస్తుంటాము, స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్, బారిన పడొద్దండి అనే ఏ రకంగా అయితే మెసేజ్ ఇస్తున్నారో అదే రకంగా ఈ యాక్సిడెంట్లు జరగకుండా వేగాన్ని కూడా నియంత్రించండి, మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండి అనేటువంటి. ఎందుకంటే చిరంజీవి గారి నుంచి ఏ వాయిస్ వచ్చినా కూడా ప్రజలు ఓన్ చేసుకుంటారు, యూత్ ఓన్ చేసుకుంటారు కాబట్టి. సో అటువంటి సెలబ్రిటీస్ ఏదైనా ఇంకా విస్తృతంగా ఏదైనా మెసేజెస్ ఇస్తే బాగుంటుందనేది నాకంటే. సో మరి చిరంజీవి గారు సమాజంలో ఫ్యూచర్లో ఇంకా ఏ స్థాయిలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఇంకా ఎలాంటి సేవలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు రాజకీయంగా చిరంజీవి గారు ఉంటారనే అనుకున్నాము, బట్ ఆయన యొక్క వ్యక్తిత్వం రాజకీయానికి షూట్ కాలే, మనస్తత్వము. అవును. సో ఆయన సేవకుడుగా అంటే ఇంకా విస్తృతం చేస్తాడు. ఎందుకంటే ఆయన కేవలం బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్తో ఆపేటువంటి మనిషి కాదు.
సో తప్పకుండా ముందర కూడా తప్పకుండా అన్ని రకాల సేవా కార్యక్రమాలు ఆయన చేపడతాడు. సో చిరంజీవి గారు సేవకుడుగానే ఉంటాడు తప్పకుండా. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అలాగే తెలంగాణ తెలుగు ప్రజలకు అందరికీ చిరంజీవి గారి సేవలు దేశవ్యాప్తంగా అందాలని కోరుకుంటున్నాం. ఓకే, మరి ఇంకేమైనా అవార్డ్స్ తీసుకుంటే బాగుంటుందని మీ అభిమానుల ఆశ ఏమైనా ఉందా? ద సెకండ్ బిగ్గెస్ట్ అవార్డ్ పద్మవిభూషణ్ అండ్ థర్డ్ వన్ పద్మభూషణ్ అయిపోయింది. ఇంకా భారతరత్న, వన్ అండ్ ఓన్లీ ప్రెస్టీజియస్ అవార్డ్, ద ఫస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ భారతరత్న ఖచ్చితంగా తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన చేసే సేవ అలాంటిది. సో మరి చిరంజీవి గారి తండ్రికి దగ్గర తనయుడు అనిపించుకున్నాడు రామ్ చరణ్ గారు. ఆయన మూవీస్ కానీ అన్నీ బాగుంటాయి. సో మరి మీరు దగ్గరగా చూశారు ఆయన్ని. సో మరి ఆయన మీద మీ కొంచెం చెప్పండి, అభిప్రాయం ఏంటి, ఆయన ఎలా ఉంటారు అసలు? చిరంజీవి గారికి సరైన వారసుడు. చిరంజీవి గారిలో ఏం క్వాలిటీస్ అయితే చూస్తున్నామో నటన పరంగా కావచ్చు, వ్యక్తిత్వం పరంగా కావచ్చు, 100% రామ్ చరణ్ గారు ఓన్ చేసుకున్నారు. సో రామ్ చరణ్ గారు ఈరోజు గ్లోబల్ స్టార్గా ఎదిగినాడు అని దట్ ఈస్ హిస్ డిసిప్లైన్ అండ్ డెడికేషన్, లైక్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో యాక్చువల్ వాస్తవంగా చెప్పాలంటే డిసిప్లైన్, డెడికేషన్ ఇదంతా చిరంజీవి గారి నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకునింది అది యాక్చువల్గా. సో రామ్ చరణ్ గారు అండ్ వి ఫీల్ ప్రౌడ్ యాక్చువల్లీ. ఉపాసన గారు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అసలు హ్యాట్స్ ఆఫ్ టు హర్ యాక్చువల్లీ. మనం అనకూడదు, ఇది మాటల్లో చెప్పలేంది. సో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఈ తెలుగు ప్రజలకు మెగా ఫ్యామిలీ మిస్ అయ్యింటే ఎలా ఉండేదో పరిస్థితి అని అనిపిస్తుంది. ఏ బాలీవుడ్కో కోలీవుడ్కో వెళ్ళుంటే అసలు ఏంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాలది. వ్యాస్ట్ స్పియర్లో ఈ సర్వీస్ యాక్టివిటీస్ అనేది, అటువంటి థాట్స్ రావడము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా అభిమానుల ద్వారా సేవా మార్గంలో, అభిమానులను సేవా మార్గంలో నడిపించడం అనేది ఒక గొప్ప నిర్ణయం నిజంగా. ఎందుకంటే అభిమానులు అంటే వచ్చామా, సెలబ్రేషన్స్ చేసామా, మన హీరోకి పాలదార పోసామా, ఎంజాయ్ చేసామా, తిన్నామా, వెళ్ళామా అన్నట్టుగా చాలామంది ఉంటారు. కాకపోతే మెగా అభిమానులే వేరు, మా రూటే వేరు అన్నట్టుగా ఉంటున్నారు నిజంగా. సో మరి రామ్ చరణ్ గారి గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం. ఆయన ఇప్పుడు జాతీయ స్థాయిలో పేరు పొందారు, గ్లోబల్ స్టార్ అనే పేరు వచ్చింది, మొత్తం ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది స్టేజ్? వారు ఎంత ఎత్తుకి ఎదిగితే అభిమానులకు మాత్రమే కాదు, తెలుగు ప్రజలకు కూడా అంతే సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే వారు అచీవ్ చేసినటువంటి ప్రతి పొజిషన్ని తప్పకుండా వారు ఆ పొజిషన్ అందించినటువంటి తెలుగు ప్రజలకు కృతజ్ఞతగా రుణపడి సేవ చేసుకుంటారు. కాబట్టి వారు లాంటి వారు ఎదిగితే ప్రజలకు మంచి జరుగుతుంది. ఎన్ని పురస్కారాలు వచ్చినా, ఎంత పెద్ద బిరుదులు వచ్చినా, ఎంత పెద్ద పొజిషన్ని అచీవ్ చేసినా కూడా వాళ్ళు తిరిగి దాన్ని ఇచ్చేది తెలుగు ప్రజలకే. కాబట్టి సో ఇది యాక్చువల్గా ఇంకా అత్యున్నత స్థానానికి వారు చేరుకోవాలని మేము కోరుకుంటాం. ఓకే, మరి నాగబాబు గారి గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, నెక్స్ట్ మంత్రి అవ్వబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది బాగా. మరి ఇది నిజమేనంటారా? అవ్వాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అండి అవ్వాలి కదండి. ఇప్పుడు నేను అదే అనేది, సేవాభావం ఉన్నటువంటి వారు ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉన్నవారు స్థానాలను, గొప్ప గొప్ప స్థానాలను అధిరోహించాలి వాళ్ళు. యాక్చువల్ నాగబాబు గారు కూడా వయసు మీద పడుతున్నా కూడా ఆయన రాజకీయాల మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధ, జనసేన పార్టీ మీద చూపించేటటువంటి శ్రద్ధ ఎటువంటిదో మనం చూసాం యాక్చువల్గా. సో ఆయనకు, నాగబాబు గారికి కూడా మంత్రి పదవి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే ఆయన కొంచెం కోపం ఎక్కువ, ఆయనకి కొంచెం ఫైర్ బ్రాండ్ అంటూ ఉంటారు. సో మరి దానిపైన మీ ఎక్స్ప్లెనేషన్ కొంచెం. ఇప్పుడు కొన్ని చోట్ల కోపము ఉండాలి, కోపం ప్రదర్శించాల్సిన చోట కోపాన్ని ప్రదర్శించాలి, వినయం ప్రదర్శించాల్సిన చోట వినయాన్ని ప్రదర్శించాలి. ఇలా ఉండాలి యాక్చువల్గా, బ్యాలెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు ఎప్పుడు అసలు కోపడటం చూడలేదు మనం. ఆయన స్టైల్ వేరు, నాగబాబు గారి స్టైల్ వేరండి. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎలాంటి స్థాయిలో ఉండాలి అని అనుకుంటున్నారు? లైక్ పార్టీ వైజ్ కానివ్వండి, లేకపోతే రాజకీయ పరంగా కానివ్వండి, ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎలాంటి సేవలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు?
ఇప్పుడు ఆయన పూర్తి స్థాయి రాజకీయానికి సమయాన్ని కేటాయిస్తున్నాడు కాబట్టి మీరు గతంలో చూశారు, మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలు కూడా ఆయన క్యాంపెయినర్గా వెళ్ళారు. ఆయన వెళ్ళినటువంటి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో బీజేపీ విజయాన్ని సాధించింది. అలాగే తమిళనాడులో కూడా అడుగు పెట్టబోతున్నారు. సో ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ టు పవన్ కళ్యాణ్ గారు ఇండియాకి స్ప్రెడ్ అవుతున్నారు యాక్చువల్గా చూస్తున్నాం మనం యాక్చువల్గా. సో ఆయన 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 ఇంకా విస్తృతంగా దేశ రాజకీయాల్లో గుర్తింపు పొందాలి. సో ఆయన ఇంకా మరింత గొప్ప స్థానాన్ని పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. బాగుందండి. అంటే మీరు మెగా అభిమానులకి, మెగా హీరోలకి అసలు మీరు చేస్తున్న కృషి అనేది నిజంగా వర్ణనాతీతం అనమాట. సో మరి ఓన్లీ మెగా ఫ్యామిలీ ఇక్కడ వరకైనా ఇంటి దగ్గర కూడా కుటుంబానికి కూడా అలాగే చేస్తారా ఏదైనా కూడా? చూడండి, యాక్చువల్గా కుటుంబము అంటే ఒక రకంగా చెప్పాలంటే మెగా హీరోలు ఒక రకంగా మా కుటుంబ సభ్యులుగా అయిపోయినారు యాక్చువల్గా. మేము ఏది చేసినా కూడా ఈరోజు మా అబ్బాయి జన్మదిన వేడుకలు కానీ, ఈరోజు నా జన్మదిన వేడుక వస్తే కూడా మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ చిరంజీవి గారు. సో ఏ వేడుక వచ్చినా సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి స్ఫూర్తిని నింపింది మాత్రం చిరంజీవి గారే. సో మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఖైదీ నుంచి ఇప్పటి వరకు 1998 నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానివ్వండి, కరోనాలో ఆక్సిజన్ కానివ్వండి, ఐ డొనేషన్ కానివ్వండి, ఇన్ని చేసుకొస్తున్నారు కదా. మరి ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ఎందుకంటే కొంతమంది మనకెందుకు వాటిల్లోకి దూరడం అన్నట్టుగా ఉంటారు. సో మరి మీ ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్ ఇచ్చింది ఇప్పటి వరకు? యాక్చువల్గా నాకు ఇద్దరు ఎల్డర్ బ్రదర్స్ అండి. ఓకే. మొదటి నుంచి మా ఫ్యామిలీ కూడా సేవా దృక్పథం ఉన్నటువంటి ఫ్యామిలీనే, పొలిటికల్ ఫ్యామిలీ మాది. ఓకే. సో ఒక రకంగా చెప్పాలంటే మా తల్లిదండ్రులు కూడా మాలో ఆ సేవా స్ఫూర్తిని నింపారు. సో ఎక్కడ కూడా మేము ప్రజల పట్ల సేవాభావం కలిగి ప్రజలకు సాయం చేస్తున్నామని అంటే మా కుటుంబంలో ఎవరు కూడా దానికి అబ్జెక్షన్ చెప్పరు, ఇంక్లూడింగ్ మై హాఫ్ ఆల్సో బెటర్ ఆఫ్. మా వైఫ్ కూడా ఎక్కడ కూడా అబ్జెక్షన్ చెప్పదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సేవా కార్యక్రమాలు చేస్తే చూసి సంతోషిస్తుందే తప్పితే, ఆనందిస్తుందే తప్పితే ఎక్కడ కూడా అబ్జెక్షన్ చెప్పదు. ఓకే సార్, బాగుంది. మరి స్పెషల్గా మీరు కానీ ఫ్యామిలీ చిరంజీవి గారిని కలవడం కానీ, లేదంటే చిరంజీవి గారు వచ్చి ఫ్యామిలీని కలవడం కానీ ఎప్పుడైనా జరిగిందా? చిరంజీవి ఫ్యామిలీ పోనీ ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, రామ్ చరణ్ గారు కానివ్వండి, ఎవరైనా వచ్చి మీ ఫ్యామిలీని కలవడం, లేదంటే ఫ్యామిలీ మొత్తం మెగా ఫ్యామిలీని కలవడం జరిగింది? ఓన్లీ మీరే ఇప్పటి వరకు ఉన్నారు. అంతే. యాక్చువల్గా ట్రై కూడా చేయలేదు, ఎందుకంటే వారు బిజీగా ఉంటారు కాబట్టి. ఏదైనా వారి నుంచి పిలుపు వస్తే దాన్ని పాటించేది తప్పితే మేము వారిని కలవాలనుకోవడం ఎప్పుడు జరగలేదు. సో ఒకవేళ కలవాలనుకునేటువంటి ఆశ ఉన్నా కూడా మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు అడుగుతూ ఉంటారు ఎప్పుడన్నా, చిరంజీవి గారిని పోయి కలిసొచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారితో పోయి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కదా, రామ్ చరణ్ గారిని కలిసి. వారు బిజీగా ఉంటారు, అప్పుడే ఏమైనా ఉంటే కానీ వారు మా అభిమాన హీరోలు. సో వాళ్ళు ఏమైనా పిలిపించినప్పుడు వెళ్దాము, మనం పోయి వాళ్ళ బిజీ షెడ్యూల్ని డిస్టర్బ్ చేయడము, వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేయడం మాకు ఇష్టం ఉండదు అని అంటారు. ఓకే, బాగుంది. ఇప్పుడు మరి ఆగస్టు 22 చిరంజీవి గారి బర్త్డే. చిరంజీవి గారి బర్త్డేనే పెద్ద సెలబ్రేషన్ అనుకుంటే విశ్వంబరం మూవీ వస్తుంది. సో మరి దాని నుంచి గ్లిమ్స్ అవి రిలీజ్ అయ్యాయి, చూసారా? చూశానండి. సో ఎలా అనిపించింది? సాంగ్స్ మన రామ సాంగ్ వచ్చింది. చూడండి, చిరంజీవి గారు ఈ వయసు అంటే ఈజ్ నౌ 70. సెవెంటీయత్ బర్త్డే. అసలు ఆయన గ్లామర్, ఆయన ఫిజిక్స్ అసలు ఏమీ తగ్గలేదు. అంటే దానికోసం అతను ఎంత కష్టపడుతుంటాడా అని అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ యొక్క పర్సనాలిటీని మెయింటైన్ చేయడం కోసం ఈ వయసులో ఆయన ఎంత కష్టపడుతుంటాడు. నిజంగా మేము జగదేక వీరుడు అతిలోక సుందరి చూసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ కూడా ఆయన అలాగే ఉన్నారు. అంటే ఫేస్లో ఏం చేంజ్ లేదు, బాడీలో ఏం చేంజ్ లేదు, ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ ఏం చేంజ్ లేదన్నమాట. సో మరి జగదేక వీరుడు అతిలోక సుందరి అప్పుడు వచ్చింది, థియేటర్స్లో చూసారా? చూశారండి. తుఫాన్ మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుడు ఒక కమర్షియల్ మూవీ అది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం తుఫాన్. యాక్చువల్గా ఆ టైంలో సినిమా నడవదు, తుఫాన్ ప్రభావం వల్ల సినిమాకి ఎవరు రారు అనుకున్న టైంలోనే రికార్డులు సృష్టించి నంబర్ 1 ఫిలింగా నిలబడింది జగదేక వీరుడు. సో మరి మొన్న కూడా 35 years పూర్తి చేసుకొని రిలీజ్ అయింది. సో మళ్ళీ థియేటర్స్లో చూడడం ఎలా అనిపించింది అసలు? ఎక్సలెంట్. యాక్చువల్గా మేము అదే అంటున్నాం కదా, ఆన్ స్క్రీన్ మేము అప్పట్లో చూసాం. అంటే మేము అప్పటికి
చిరంజీవి గారి అభిమానులు కాబట్టి మేము అప్పట్లోనే స్క్రీన్లో చూసాము. ఇప్పుడు యూత్ చిరంజీవి గారి అభిమానులుగా ఉన్నోళ్ళు వాళ్ళకి మళ్ళీ వెండితెర మీద చూసుకోవడానికి అవకాశం కలిగింది. అలా అది మళ్ళీ శ్రీదేవి గారితో అసలు నిజంగా అంత గొప్ప సినిమా మళ్ళీ రాదేమో అనిపిస్తుంది. అది రాఘవేంద్ర గారి పర్యవేక్షణలో, డైరెక్షన్లో. అవునండి, బాగుందండి. సో మరి ఈ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్, 70th బర్త్డే సెలబ్రేషన్స్, విశ్వంబర సెలబ్రేషన్స్ ఎలా జరగబోతున్నాయి? డెఫినెట్లీ అండి. ఇది చెప్పాను కదండి, యాక్చువల్గా ఆనవాయితీ మాకు తరచూ సేవా కార్యక్రమాలు చేయడం అనేది ఆనవాయితీ. ఈసారి కొంచెం వినూత్నంగా ప్లాన్ చేస్తున్నాము. మొక్కలు నాటేటువంటి కార్యక్రమం కావచ్చు, బ్లడ్ డొనేషన్ క్యాంప్ కావచ్చు. అది కాకుండా మనం తరచూ చేసేటటువంటి కార్యక్రమం ఆసుపత్రుల్లో వెళ్ళి రోగులకు బ్రెడ్, పండ్లు, అవి ఆర్ఫనైజెస్, ఓల్డేజ్ హోమ్స్ కాకుండా ఏదైనా మోటివేషన్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్. ఓకే, బాగుందండి. అంటే హీరోల సినిమాలు వచ్చినప్పుడు, అది మెగా హీరోలది కానివ్వండి, వేరే హీరోలది కానివ్వండి, కొన్ని గొడవలు జరుగుతుంటాయి. అంటే వేరే హీరోల సినిమా వచ్చినప్పుడు మన అభిమానులు కానీ, లేదంటే మన హీరోది వచ్చినప్పుడే మన అభిమానులకు కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. కొంచెం క్లారిటీ మిస్ అయ్యో, లేకపోతే సినిమా టైంకి పడకనో, ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? యాక్చువల్గా అది అలవాటు అయిపోయిందండి. ఒకప్పుడు ఉన్నింది 1990s అదర్ హీరో ఫ్యాన్స్తో గొడవలు అవన్నీ ఉండేవి. ఇప్పుడు మనమే ఫ్రెండ్షిప్గా ఉండి, లైక్ మనమే ఇతర హీరోల అభిమానులతో ఫ్రెండ్షిప్గా ఉంటే చేయాల్సిన వారు కూడా కింద స్థాయి వాళ్ళు గొడవ చేయరనేటువంటి ఆలోచనతో 2000 నుంచే ఆ గొడవలకి స్వస్తి పెట్టాము ఆదోని నియోజకవర్గంలో. సో ఎక్కడ కూడా అటువంటి గొడవలు లేవు. ఒకవేళ వచ్చినా కూడా అందరూ యునైటెడ్గా, అందరూ ఫ్యాన్స్ కలిసి యునైటెడ్గా ఒక నిర్ణయం తీసుకొని ఆ గొడవను ఎక్కడదక్కడ సద్దుమణిగేటట్లు చేస్తాము. సో ఇప్పుడైతే గొడవలు తగ్గిపోయినాయి. అప్పుడు మాదిరి ఏం లేదండి, అంత సేవా కార్యక్రమాలే. ఇంక్లూడింగ్ మెగా ఫ్యాన్స్కి కాంపిటేటివ్గా ఇతర హీరోల అభిమానులు కూడా సేవా కార్యక్రమాల్లోనే మునిగి తేలుతున్నాం. ఓకే, బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది అంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ మూవీ హరిహర వీరమల్లో వస్తుంది. సో గ్లిమ్స్ చూసారా? చూశానండి. సో మరి ఈ మూవీ అన్న వెంటనే థియేటర్స్ బంద్ అని ఒక వార్త వచ్చింది. అది చాలా హల్చల్ అయింది. దానిపైన పవన్ కళ్యాణ్ గారు ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. అంటే విమర్శలు కూడా వచ్చాయి, ఏంటి ఇలా అవుతుంది అనేది. అసలు ఏం జరిగింది, దీనిపై మీ అభిప్రాయం ఏంటి, అసలు ఏమవుతుంది? ఇప్పుడు థియేటర్స్ గురించి ఏమైనా డిమాండ్లు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొని రండి, ఈ నిర్ణయం తీసుకోవడం తప్పు అనేది పవన్ కళ్యాణ్ గారి ఒక ప్రతిపాదన. యాక్చువల్గా ఇది యాక్చువల్గా ఎక్కడ డిస్కషన్ జరిగిందో తెలియదు కానీ బాగా స్ప్రెడ్ అయిపోయింది థియేటర్స్ పనిచేస్తున్నామని. తర్వాత అది కొంతమంది మీద అభియోగాలు వచ్చాయి. వారు కూడా సమాధానం చెప్పారు, నిర్మాతలు కూడా. మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము అసలు అనుకోలేదు అటువంటిది. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు నమ్మకం ఉంది. సో ఎక్కడ కూడా మేము అనుకోలేదు అని చెప్పి అందరు అంటున్నారు. సో ఇదేదో మిస్ఫైర్ అయిందేమో అనుకుంటున్నాను నేను యాక్చువల్గా. బట్ పవన్ కళ్యాణ్ గారు కూడా థియేటర్లో సినిమా చూసేటువంటి ప్రేక్షకులు కూడా అన్ని రకాల థియేటర్లు కూడా వసతులు ఉండాలనేటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా స్పెషల్ కేర్ తీసుకున్నటువంటి విషయం మీకు తెలిసిందే. అధికారులు కూడా థియేటర్లకు వెళ్ళి తనిఖీలు చేయమని చెప్పాడు. ఎందుకంటే అంత డబ్బు పెట్టి థియేటర్లకు వస్తున్నప్పుడు ప్రేక్షకులకు వసతులు కానీ ఎక్కడ కూడా ఇది కూడా తగ్గకూడదు అనేటువంటి విషయంలో పవన్ కళ్యాణ్. సో మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, దాని రేటింగ్ కానీ, టీఆర్పీ కానీ, వచ్చే కలెక్షన్స్ కానీ ఎలా ఉండబోతుంది? పొలిటికల్లీ పవన్ కళ్యాణ్ ఈజ్ పాన్ ఇండియా పొలిటీషియన్ యాక్చువల్గా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి హరిహర వీరమల్లు ఎలాగ స్పెషల్ అవుతుందని అంటే ఇప్పుడు ఉన్నటువంటి క్రేజ్ నాట్ ఓన్లీ యాజ్ అన్ హీరో బట్ ఆల్సో యాజ్ ఎ పొలిటీషియన్ లీడర్గా. సో హరిహర వీరమల్లు అనేది ఇట్ విల్ బి ఏ బిగ్ బ్లాస్ట్. నిజంగా అంటే ఆయన జనసేన పార్టీ ఒక్కసారి గెలిచాక అప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఆయన తెలుసు, సినిమాలుగా చాలా మందికి తెలుసు. కానీ ఇప్పుడు వరల్డ్ వైడ్గా తెలిసిపోయారు ఆయన. అరే ఒక జనసేన పార్టీ ఉంది, ఈయన ఇంత గొప్పగా చేస్తున్నారు. అండ్ ఆయన ఈ మధ్య పాకిస్తాన్ ఇండియా వార్ జరిగినప్పుడు కూడా చాలా పర్టికులర్గా తీసుకొని, చాలా వ్యక్తిగతంగా తీసుకొని, చాలామందికి ఎవరైనా సైనికులు చనిపోతే ఇంటికి వెళ్ళి అడగక ముందే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ సదుపాయాలు చూసుకొని అన్నీ చేశారు. అసలు ఎలా జరుగుతుంది అంటే ఈ కార్యక్రమాలన్నీ ఎట్లా చేస్తున్నారు ఆయన, అంటే ఇంత మైండ్ సెట్ ఎట్లా ఉందనేది మాకు ఇప్పటికీ డౌట్గానే ఉంటుందండి. అదే చెప్తాను కదండి, ఈజ్ డెడికేటెడ్, డిసిప్లైన్డ్ అండ్ డెడికేటెడ్. ఏదైనా పని అనుకున్నాడు అనుకోండి
చాలా క్రమశిక్షణతో చాలా నిబద్ధతతో చేస్తాడు, ఆయన అంకిత భావంతో చేస్తాడు. అకౌంటబిలిటీ ఉంది, జవాబుదారీతనం ఉంది, ఏదైనా ఉంది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ విల్ బి వే అంటారు కదా. సో ఆయనకు విల్ ఉంది, సో అదే రకంగా ఆయనకు వే కూడా ఉంది. ఓకే, బాగుందండి, బాగుంది. అంటే ఆయన ఒక డైలాగ్ ఉంటుంది కదా, సింహం గడ్డం గీసుకుంటుంది, నేను గీసుకోను, అంతే తేడా అంటారు కదా. అలాగా అంటే ఆయన రూట్ అనేది అసలు సపరేట్గా ఉంది. నిజంగా మీరు అభిమానులుగా ఉండడం మాకు ఇంకా గొప్ప విషయంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీ మాటలు విన్న తర్వాత ఇప్పుడే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. అంటే సీరియస్గా ఇంకా మీ మాటలు విన్నాక మాకు వ్యక్తిత్వం పరంగానే ఇష్టం, ఇంకా అది పెరిగిపోతుంది అన్నమాట. చిరంజీవి గారి పైన కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి పైన కానివ్వండి. నిజంగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇంత మంచి విశేషాలు మాతో పంచుకొని ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మా మెగా9 టీవీ తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మెగా9 వీక్షకులకు కూడా ధన్యవాదాలండి. అండ్ యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు. మీరు నన్ను ఈరోజు ఈ స్టూడియోకి ఒక అభిమానిగా పిలిపించి ఈరోజు ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ నాకు కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. మా స్వామినాయుడు గారికి కూడా థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మల్లప్ప గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సేవలు, ఇలాంటి దానాలు, ఇలాంటి సెలబ్రేషన్స్ ఇంకా చేయాలని, పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీలో కొనసాగాలని మేమైతే కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూయర్స్, ఎంత మంచి కార్యక్రమాలు, ఎంత మంచి సేవలు, ఎంత మంచి దానాలు. అసలు ఒక్కటని కాదు, ఇది అది అని ఏం కాదు, 1 2 అని కాదు, ఏవైనా చేసేస్తామని చెప్తున్నారు మన చిరంజీవి మెగా ఫ్యామిలీ అభిమానులు. సో ఇలాంటి అభిమానులు ఇంకా రావాలని, ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని మేమందరము కోరుకుంటున్నాము. ఇంకా చాలా మందితో మనం మాట్లాడేది ఉంది. సో మీరైతే చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.